ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఢిల్లీలో ధర్నా చేస్తా అంటున్నారు. ఎందుకంటే ఏపీలో శాంతి భద్రతలు కరువైపోయాయి, అనేక మందిని చంపేసుకుంటున్నారు, ఇది రాజకీయ హత్యల కింద ఆయన చూపెట్టడం జరుగుతుంది. అయితే అక్కడ ఢిల్లీలో మాత్రం ఆర్థిక సమావేశాలు జరుగుతున్నాయి, అంటే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ మన రాష్ట్రానికి అంటే ఎంత నిధులు కేటాయిస్తున్నారు ఏంటనే ఆలోచన లేకుండా తన ఇష్టానికైతే ఈ రోజు కూడా తనలో మార్పు రాలేదు అని అనిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఎటువైపు ఏంటనేది ఎవరికి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం సార్. ఎందుకంటే ఒకవైపు అక్కడ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న టైంలో అంటే మన రాష్ట్రానికి వాళ్ళు ఎన్ని నిధులు కేటాయిస్తారు, అంటే ఆ బడ్జెట్ ఎంత కేటాయిస్తారు ఏంటనే ఆలోచన లేకుండా నేను ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తాను అని చెప్పేసి మాట్లాడడం, ఏదైతే ఇక్కడ వినుకొండలో హత్య జరిగిందో అది రాజకీయ హత్యగా ఆయన చెప్పడం జరుగుతుంది. అసలు ఇదంతా ఎలా చూడాలంటారు? ఒకటి సరి నాకైతే పెద్ద ఆశ్చర్యం కలగట్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీని జాగ్రత్తగా గమనిస్తే గతం నుంచి అతను ఎప్పుడూ కూడా ఇటువంటి ఆలోచన విధానమే. ఒకటి, తన ఏదో పాపం 30 సంవత్సరాలు పాలించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. నేను సీఎం అవుతాను కళ్ళగన్నాడు. ఈ కూటమి ప్రభుత్వం అలా వెన్ను విరిచేసింది. దాంతో వాళ్ళ కళలన్నీ కళ్ళైనాయి. నేను చేయాలనుకున్నా చేయలేకపోయాను, ఈ ప్రభుత్వం వచ్చి చేస్తుంది. ఏం చేస్తుంది? 1వ తారీఖునే జీతాలు ఇస్తుంది, వాలంటీర్లతో అవసరం లేకుండానేమో పెన్షన్లు ఇస్తుంది. ఒక పక్కన పోలవరం పనులు కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి, అమరావతి చూస్తే కళకళలాడుతుంది. అంటే ప్రజలు సుఖశాంతులతో ఉండడం అతనికి ఇష్టం ఉండదు. ఫస్ట్ పాయింట్. ఎక్కడైనా గవర్నమెంట్ మారిన తర్వాత కొంత టైం ఇస్తారు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మేమందరం ఏమన్నామంటే ఒక 6 నెలలు టైము సెట్ అవ్వాలి కాబట్టి, ఒక అర్థం అవ్వాలి కాబట్టి, పాలన అర్థం అవ్వాలి, ఏంటి అన్నది అర్థం అవ్వాలి, ఒక 6 నెలలు టైం ఇస్తారు. ఇంకా ప్రభుత్వం ఏర్పడిన 49 రోజులు అవ్వలేదు. ఇప్పుడు కాదు, మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల నుంచే మొదలెట్టారు వీళ్ళు. రాష్ట్రంలో ఏదో అరాచకం అయిపోతుంది, హత్యలు జరిగిపోతున్నాయి, ఆత్మహత్యలు జరిగిపోతున్నాయి, మానభంగాలు జరిగిపోతున్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొదలుపెట్టారు. గంజాయి ఎక్కడ దొరుకుతుంది? గంజాయి ఇప్పుడు దొరికిందంటే అసలు గంజాయి మొక్క ఎప్పుడు మొక్క వేసి ఉండాలి, ఎప్పుడు పెరుగు ఉండాలి, నీ చేతికి వచ్చేటప్పుడు ఎంత ఏమి ఉండాలి అంటే నీ హయాంలో జరిగిందే కదా. అది ఏమీ లేదు, అతనికి ఆలోచన అంటే ఏమి లేదు. ఏదో రకంగా మళ్ళీ రావడానికి ఆయనకి అవకాశం కనిపించట్లా. టక్కన శవం దొరికింది ఎక్కడ వినుకొండలో. శవం దొరికితే వాలిపోతాడు, మిగతా విషయాల్లో ఎక్కడైనా రాలేదు, కానీ శవం దొరికితే మాత్రం మీటికి వచ్చేస్తాడు. ఆ విధంగా వచ్చాడు. ముందు ఇప్పుడు వచ్చాడు రాష్ట్రంలో ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలుకి వెళ్ళి పలకరించాక వచ్చాడు. నెల్లూరు జైల్లో కలిసి అక్కడికి వెళ్ళి అతను ఇరికించాడు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. ఇప్పుడు హత్య జరిగింది, అది రాజకీయ హత్య. అది జరిగిందంతా వాస్తవం. అక్కడ జరిగింది ఏంటి? అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి కక్షలతోటి జరిగింది విషయం. ఖచ్చితంగా మనం అందరూ హత్యలు సమర్థించాం, కానీ దాన్ని రాజకీయ హత్య కిందని చెప్పి దాన్ని ప్రమోట్ చేసుకోవడం అనేది అతని శవ రాజకీయాలకు పరాకాష్ట. దాంతో ఇప్పుడేమో ఇక్కడ ఇంటర్మ్ బడ్జెట్ జరుగుతుంది. ఇక్కడ ఓటాన్ ఎకడమిక్ బడ్జెట్ మనకి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆల్రెడీ. ఈ సమావేశాలు ఎగ్గొట్టాలి అంటే ఒక శవం అనేక లాభాలు. అసెంబ్లీకి ఎగ్గొట్టాలి, మళ్ళీ నేను ప్రజల్లోకి రావాలి, ప్రచారం చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే ఎంత అలరి చేస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించినాయి అని ఎంత అలరి చేస్తే అంత ఇదిగా మన రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు రారు, పరిశ్రమలు రావు. అదే అతను కోరుకుంటుంది. తన హయాంలో ఎవరో పారిశ్రామికవేత్తలు రాలేదు నేను అంటుంది. అదే మంచి కోరుకునేవాడు ఎవడు ఇలా చేయడు. రాష్ట్రం అభివృద్ధి చెందితే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఉద్యోగ అవకాశాలు యువతకి ఇష్టం ఉండదుగా. ఆయన లేని టైంలో రాష్ట్రం అల్లకల్లం అయిపోవాలి, అల్లకల్లం అయిపోతే అతనికి సంతోషం. దానివల్ల తనకు వచ్చే లాభం ఏమంటారు అంటే ఈ ప్రభుత్వం కంటే మళ్ళీ నన్ను రమ్మంటారు, నాకే మళ్ళీ మరోసారి అవకాశం ఇస్తారని ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. అంటే ఇదంతా నా రాజకీయం ఎలా ఉంటుందంటే అటువంటి ఒక విధంగా అతని మానసిక స్థితి చూశారు కదా. వినుకొండ వెళ్ళి ఆయన పలకరించి వాళ్ళ బాధలు ఇతను వినట్లేదు, ఇతని బాధలు ఆడతో చెప్పుకున్నట్టు ఉంది. ఎక్కడ ఏమన్నా పథకాల గురించి మాట్లాడతారా, అక్కడికి వెళ్ళి పథకాలు చెప్తున్నాడు. ఈ రోజున ఈ టైంలో అసెంబ్లీకి వెళ్ళి నల్ల బ్లాక్ డ్రెస్ అదేదో వేసుకుని జనాలందరినీ తీసుకుని గతంలో ఏదైతే అన్నాడో, అంటే వాళ్ళకి రావాల్సిన గేట్లోంచి కాకుండా వేరే గేట్లోంచి వస్తున్నారని చెప్పేసి ఏదైతే గతంలో అన్నాడో అదే అతని కార్యక్రమం ఇతను చేసుకుంటూ వచ్చి అక్కడ పోలీసుల్ని ప్రజాస్వామ్యం అంట, 3 సింహాలు అంట,
అతను మాట్లాడే మాటలు అసలు ఇతనికి ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, పద్ధతుల గురించి ఇతను మాట్లాడే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. అటువంటిది భాష అంతా మాట్లాడి ఏదో జరిగిపోతున్నట్టు అరుపులు ఎడుతున్నా, నాకు భయం వేసింది, ఏమో బీపీ వచ్చాను అయిపోతున్నా, భయం వేసింది కూడా నాకు. అలా అరుపులు వచ్చి ఏదో చేసి అంటే ఏం లేదు, ఎగ్గొట్టేయాలి. అతను ఎవరో అసెంబ్లీని సస్పెండ్ చేయలేదు, మార్షల్స్ తోటి మెడటి గంట చేయలేదు, వచ్చారు, అరిచారు, వెళ్ళారు. తెలియదు, పారిపోయారు ఉత్తమం, పారిపోయిన మాట ఉత్తమం. అసలు ఇక్కడ కూడా దీనికోసం వాళ్ళు అట్లా నిరసన వ్యక్తం చేశారు, దీనికోసం ప్లకార్డ్స్ పట్టుకున్నారు. ఏదో రకంగా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు గట్టిగా అల్లరి చేస్తే, గవర్నర్ గారి ప్రసంగాన్ని అల్లరి చేస్తే మార్షల్స్ తో బయటకు గంటించేస్తారో లేకపోతే సస్పెండ్ చేస్తారో ఆ విధంగా వెళ్ళిపోవచ్చు అనుకుని ఇక్కడ అటువంటి కార్యక్రమాలు జరగల, వాళ్ళే వెళ్ళిపోయారు. ఏంటంటే ఈ రోజు నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తాను, ఏమని ధర్నా చేస్తాం? రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని రోజులు ఏందని చెప్పేసి నాకు ధర్నా చేస్తాం. శాంతి భద్రతలు కరువైపోయిన ఏపీలో అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. అదే అంటే శాంతి భద్రత నువ్వు తీసుకెళ్ళేది ఎవరో, నువ్వు ప్రపంచ శాంతి దూతం, నీ పక్కన ఉన్న వాళ్ళందరూ శాంతి కాముకులా. ఒకడేమో దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఒక పక్కన పెట్టుకున్నాం, ఓ పక్క నుంచి ఉత్తరాంధ్రలో వాళ్ళు ఇష్టం వచ్చిన రౌడీ రాజ్యం అంతా చేసిన వ్యక్తులు ఒక పక్కన పెట్టుకున్నాం. నీ చుట్టుపక్కల ఉన్న అందరూ ఎవరో, అందరూ ఒక్కడికైనా ఏమైనా క్లియర్ ఉందో అతను ఏమన్నా అంటే అటువంటి వ్యక్తులందరినీ పెట్టుకుని నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ ధర్నా చేస్తాను అంటున్నావే. నేనేం కోరుకుంటున్నానంటమ్మా, మొన్న మధ్యన వివేకం అనే సినిమా వచ్చింది, హత్య గురించి వివేకం అనే సినిమా వచ్చింది. దాన్ని నాకు తెలిసి ఢిల్లీలోని కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేసి వీళ్ళు జంతర్ మంతర్ ధర్నా చేస్తున్నారు కదా, ఆ పక్కనే తెర ఒకటి కట్టి ఆ వివేకం సినిమా వేసి కింద ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ చేస్తే ఇతని భాగవతం ఏంటి అనేది నార్త్ ఇండియా వాళ్ళకి కూడా తెలుస్తుంది, సెంట్రల్ మీడియా కూడా, నేషనల్ మీడియా వాళ్ళకి కూడా తెలుస్తుంది. అంటే ఇతనేమో చేసే అరాచకాలు 5 సంవత్సరాలు ప్రజలను కానీ, ప్రతిపక్ష పార్టీలను కానీ, మీడియా కానీ, ప్రజా సంఘాలను కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టించి, ఇష్టం వచ్చిన రకాలుగా హింసించి, ఎక్కడికెక్కడ అరాచకం సృష్టించి, ఉన్న సంపదనంతా దోచేసుకుని అరాచకానికే కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఏదో అల్లకలం అయిపోతుందని చెప్పేసి ఇక్కడ హడావుడి చేయడం, మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం ఒక ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డికి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా, నువ్వు చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, మోదీ గారిది ముగ్గురు ఫోటోలు అక్కడ పెట్టి వీళ్ళ ముగ్గురు కలిసిన కూటమి వలన ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఏర్పడుతుందని చెప్పి చేసి చూస్తాను అక్కడ. అది చేయడు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఫోటోలు పెట్టారా, మోదీ గారు పెట్టేంత ఫోటో పెట్టేంత ధైర్యం అక్కడ లేదు. చేయమన్నాడు అతను. అంటే అతని గురించి, అతని విషయంలో నేనేమనుకుంటానంటే అతని గురించి ఒక మంచి ఆశించడం మన తప్పే. దున్నపోతు నుంచి పాలు ఆశించడం ఎంత తప్పో అని ఎట్టుంది సిరి, దున్నపోతు నుంచి పాలు ఆశించడం ఎంత తప్పో జగన్మోహన్ రెడ్డి నుంచి మంచి ఆశించడం కూడా అంతే తప్పు. ఎందుకంటే రాదు, వాళ్ళ జీన్స్ అటువంటి జీన్స్ వాళ్ళకి ప్రజలు ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండడం ఇష్టం ఉండదు, రాష్ట్రంలోకి పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడతాం ఇష్టం ఉండదు, వృద్ధులకి అందరికీ పెన్షన్లు ఓటు తరగతి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఎవరికి దాన్ని రాక్షసానందం అంటారు. అది ఒక ఆనందమే, కానీ దాన్ని రాక్షసానందం అంటారు. ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే బాధాకరమైన చెప్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో పుట్టడం, అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడం అనేది మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. మాకు ఎక్కడో మైనస్ ఉంది. ఆ దౌర్భాగ్యం అటువంటి వ్యక్తులు పుట్టడం వల్ల ఎక్కడ లేదు. తమిళనాడులో కూడా వాళ్ళు రాజకీయంగా ఎంత కొట్టుకున్నా రాష్ట్రానికి సంబంధించిన అవసరాలు వచ్చేటప్పటికి ఐక్యంగా పోరాడతారు. మనకు దురదృష్టం ఈ రోజున మీరు అన్నారు ఇందాక బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, రాష్ట్రానికి ఇది కావాలి అది కావాలి దాంట్లో ఐకమత్యంగా కలిసి ఒక అఖిలపక్షంగా ఏర్పడి పోరాడాలి, మాకు ఇది కావాలని చెప్పేసి. అటువంటి కార్యక్రమాలు ఏం చేయడైనా కేవలం బురజాలాలు ఇటువంటివి రాకూడదు. ఇప్పుడు ఏదో కేంద్రం, నాకు తెలిసి ఇప్పుడు ఇందాక అంటున్నాను కేంద్ర బడ్జెట్లో మనకు ఆంధ్రప్రదేశ్ కొన్ని వరాలు వచ్చినాయి, అతను మానసికంగా కుంగిపోతాడు, రాకూడదు ఇటువంటి అని, రాకూడదు ఎందుకు వస్తున్నాయి అని అంటాడు. ఏంటంటే అతని మానసిక స్థితి అటువంటిది, అతనితో ఉన్నటువంటి చుట్టూ జనం కూడా అటువంటిది. ఖచ్చితంగా అమ్మా ఇది ప్రజాస్వామ్యం, మీరు ఎన్ని చేసినా ప్రజా కోర్టులో మాత్రం తీర్పుకి మీరు ఖచ్చితంగా నిలబడవలసిందే, రాచరికం కాదు. ఈ ప్రజాస్వామ్యంలో గెలుపోవటములు ఉంటాయి, కానీ మళ్ళీ ఎందుకు ఓటమి చెందానన్నది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి తప్ప ఇటువంటి శవరాజకీయాలు చేయడం, ఇటువంటి రాష్ట్రానికి నష్టాన్ని చేకూర్చే కార్యక్రమాలు చేస్తే మాత్రం నీ భవిష్యత్తుకు నువ్వే సమాధి కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అని చెప్పదలుచుకున్నావు అంతే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.